అయితే మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నాయాకుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు అంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతోనే డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అందుకే కేసీఆర్ కు నోటీసులు అంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కార్. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కేసీఆర్ కు సిట్ నోటీసులంటూ హడావిడి మొదలుపెట్టింది. మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏం లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల భవిష్యత్తును ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్ చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు. ఇక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ సర్కార్ మరొక కుట్రకు తెరలేపిందనే ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కేసీఆర్ కు సిట్ నోటీసుల పేరుతో ఈ అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కు ప్రభుత్వం తెరలేపిందని చెప్పేసి కూడా ఒక విమర్శన అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. రేపే విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు ఇప్పటికే సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ప్రభుత్వం చేసింది సున్నా అయిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ అటెన్షన్ డైవర్షన్ అంటే ప్రజల దృష్టి మరల్చి రాజకీయ లబ్ధి పొందే క్రమంలో ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియకనే ఇట్లా కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి ఒక డ్రామాకు తెరలేపుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జనాలను కన్ఫ్యూజ్ చేసేలా ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం ప్రభుత్వం ఒక గూడుపుటాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉన్నది. సిడబ్ల్యూసీ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపైన మీటింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ మీటింగ్ సంబంధించిన ఒక సమీక్ష సమావేశం కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై దృష్టి సారించి ఏం వాదన వినిపించాలి తెలంగాణ రాష్ట్రం తరఫున అని అటు ఇరిగేషన్ శాఖ మంత్రి తరఫున కానీ ఇటు సీఎం ఎట్లాగూ లేరు, రాష్ట్రంలో లేని విషయం తెలిసిందే. ఆయన అమెరికాలో పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదో విద్యార్థి అవతారం కూడా ఎత్తున పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా సమస్యలన్నింటినీ కూడా గాలి కొదిలేసి అమెరికాలో పర్యటిస్తుండడం పైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న విషయం తెలిస్తే తెలంగాణ నీటి హక్కులు ఓవైపు కాలరాస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరోవైపు తెలంగాణ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం, రేపటి సిడబ్ల్యూసీ నేతృత్వంలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు కనీసంగా ఒక సమీక్ష నిర్వహించకపోవడం పట్ల కూడా విమర్శలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇవాళ ప్రతిపక్ష నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ సారథి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కు, హరీష్ రావుకు అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిస్తే ఆ తర్వాత ఇప్పుడు తాజాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. విమర్శకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో ముఖ్యమంత్రికి కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత నిర్వహణలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేస్తారా, ఇంకో రకంగా చేస్తారా
మొత్తానికైతే ముఖ్యమంత్రికి పోలీస్ అధికారుల తరఫున ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక బ్రీఫింగ్ ఇవ్వడం, రోజు కూడా ఎర్లీ మార్నింగ్ బ్రీఫింగ్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిస్తే, సమైక్య రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి పోలీస్ అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకున్న విషయాలు కూడా తెలిసింది. ఆ క్రమంలో వాళ్ళు సమాచార సేకరణ కోసం ఎట్లాంటి పద్ధతులు అవలంబిస్తారన్న దానికి సంబంధించిన స్పష్టత ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి సమాచారం ఉండదు. కేవలం వాళ్ళు తీసుకొచ్చిన సమాచారాన్ని మాత్రమే విని ఆ తర్వాత ఆ మేరకు ఏం చేయాలి ప్రభుత్వం అనే ఒక సూచన మాత్రం ఇవ్వడం మాత్రమే జరుగుతుందనే ఒక వాదన స్పష్టంగా ఉన్న విషయంలో కేసీఆర్ కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అసలు సమాచారమే తనకు ఉండదన్న విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టిన విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ అవ్వడం పైన కేవలం రాజకీయ డైవర్షన్ స్కీమ్ లో భాగంగానే ప్రభుత్వం ఈ కార్యాచరణకు దిగిందనే ఆరోపణ అయితే స్పష్టంగా వెలువడుతుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.